హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాఘపురాణము 7వ భాగం అండి. ఇందులో శోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము, దాని విశిష్టత తెలుసుకుందాము ఈ వీడియో ద్వారా. పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతేయుడు దిలీపుడు ఇట్లా తెలియచేసెను. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతము యందు అనంత నాడయను నామకలగా పెద్ద నగరం ఉండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు తనకున్న ప్రీతార్థిత సంపదననే ఎక్కువ ఇక్కడ ఉన్నది. కానీ అతడు ఇంకనూ శకలవాడై తన పద్ధతులన్నీ ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను. కానీ ఒకనాడాయనను శ్రీహరిని ధ్యానించుట కాని దాన ధర్మాలు చేయుట కాని ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాఖ్యలను చేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామంతము వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రము ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామము చేరవలెనన్నావు. ఇంకనూ 10 ఆమడులు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలికాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడపమని ఏకాంతంగా పుణ్యముంటుంది. నేను వృద్ధ బ్రాహ్మణుడను, సదాచార సంపన్నుడను. ప్రాంతాకాలమైన మాఘ స్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమిలాడాడు. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగు మూల శుభ్రము చేసి అదొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకోమని పలికెను. ఆమె దర్యార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజించమని చెప్పి, ఆర్య, మాఘ స్నానము చేసి వెళ్ళేదనని అన్నారు కదా, ఆ మాఘ స్నానం ఏమి సెలవేయండి అని కుతూహలముగా అడిగాను. అది అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘ మాసము గురించి చెప్పుట నాకు అసాధ్యము కాదు. ఈ మాఘమాసములో నది ఎందు కానీ, తాటక ఎందు కానీ, లేక నూతి ఎందు కానీ సూర్యోదయము అయిన తరువాత చన్నీళ్ల స్నానము చేసి విష్ణు మందిరమునకు వెళ్ళి తులసి దళములోను పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలను. తరువాత మాఘపురాణమును పఠించవలను. ఇట్లు ప్రతిదినము విడువకుండా 1 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవును రౌరవాది నరక విశేషములతో పడేయను. అనేష మహాపాపములను వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు 1 రోజైనను, అనగా ఏకాదశి నాడు కాని, ద్వాదశి నాడు కాని, లేక పౌర్ణమి నాడు కాని పై ప్రకారము చేసినచో సకల పాపములను తొలగి సిరి సంపదలను పుత్ర సంతానమును కలుగును. ఇది నా అనుభవంతో తెలియచేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రాంతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిర్ణయించుకొనెను. అందులో పొరుగురికి వెళ్ళిన తన భర్త బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోయినది తెలియచేయనని భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపము వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పండ్లు పటపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతము దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయనెను. డబ్బును సంపాదించుటలో పంచ ప్రాణములు పోయిచున్నవి. ఎవరికి 1 పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చెయ్యదువా? చలిలో చన్నీళ్లు స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇండ్లు గుళ్ళలు నెత్తై పైన చెంగు వేసుకుని భిక్షాం దేహి అని
అనవలసినదే, జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియములు తెల్లవారినవి. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దొడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగిన భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తరుము నీళ్లలో పెనుగులాటకు ఆటల మునుగుటనే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తము మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరముల తరువాత ఒకనాడు ఇద్దరు ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోయిటనే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణు దూతలు వచ్చి ఆమెను రథముపై వెక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లా పలికెను: ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా, ఓ అమ్మా, నీవు మాఘమాసములో ఒక దినమున నది స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా దానార్దన చేసి అనేకుల వద్ద అశ్వత్వములాడి నరకమున భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించుచుండేలా యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులకు పలికిరి. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను: నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేలా కలుగెను అని అనగా, ఆ యమభటులు సంశయమునకు కలిగి ఏమేమి తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములను పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణు దూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్య భర్తలిద్దరూ మిక్కిలి సంతోషించుందిరి. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించుచున్నను భార్య యథాఫలమునగా ఒక్కరోజు మాఘ స్నానము చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా గనుక మాఘ స్నానము 1 రోజులు చేసినచో మరింత మోక్షదాయకము కలుగునను సందేహము లేదు. మాఘపురాణము 7వ అధ్యాయము సమాప్తం.